హలో అందరికీ! ఇలాంటి పెయింట్ డబ్బాలని కానీ, పాత డబ్బాలని కానీ ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకొని వాడుకోవచ్చండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా. ఫస్ట్ అయితే డబ్బాకంతా ఎక్కడ గ్యాప్ లేకోకుండా పెయింట్ అయితే వేసుకున్నాను. మొత్తం డ్రై అయిపోయింది. తర్వాత లోపల చూస్తే లోపల కూడా పెయింట్ లేదు కదా! అందుకోసమని లోపల కూడా వేసేసుకున్నానండి. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత పైన నాకు నచ్చిన షేప్‌లో అయితే గీసేసుకున్నాను. ఇదైతే ఒక షేప్ కాదండి. మనకు నచ్చిన షేప్‌లు ఏవి వస్తే అవి దీనిపైన గీసేసుకోవచ్చు. నేనైతే నాకు గుర్తొచ్చిన షేప్‌లు నా చెయ్యి ఎలా తిరిగితే అలా మొత్తం గీసేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇలా మొత్తం అన్ని షేప్స్ గీసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోవాలండి. తర్వాత బ్లాక్ కలర్ పెయింట్‌తో ఈ విధంగా అయితే లీఫ్‌లాగా గీసేసుకుంటున్నా నేను. మన దగ్గర ఉన్న పాత డబ్బాలనైనా లేకపోతే మన దగ్గర ఎక్స్‌ట్రా ఉన్న డబ్బాలనైనా ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం న్యూ లుక్ అయితే వస్తుందండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని చిన్న ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్‌లో పెట్టుకొని స్పూన్‌లు అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్‌గా ఉంటది కాబట్టి ఎన్ని స్పూన్‌లైనా సరిపోతాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.